డివిజన్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏపీఎస్సీ రూల్స్ వెంటనే ఏపీఎస్సీ రూల్స్ వెంటనే ఏపీఎస్సీ రూల్స్ వెంటనే తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జేఏసీ తరఫున యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 6 డిమాండ్లు పెట్టి మేము నోటీస్ ఇచ్చినాం. ఆ నోటీసులో భాగంగా 2 రోజులు 26వ తారీఖు 30వ తారీఖు రోజు డివిజన్ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. ఈరోజు 2వ తారీఖు రోజు సర్కిల్ ఆఫీస్ కాడ మనం వంట వార్పు కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు, మాకు గురించి చర్చలు జరపలేదు. మా డిమాండ్లు ఏంటంటే వాళ్ళు ఆలోచన చేయలేదు. ఇంకా మరి రేపు 7వ తారీఖు రోజు వరంగల్ చెలో వరంగల్ పిలుపు ఉన్నది. ఆ రోజు పెద్ద ఎత్తున కార్మికులందరూ తరలి ఎంపీడీసీల ఆఫీస్ కూడా ధర్నా కార్యక్రమం ఉన్నది. ఆ ధర్నా సక్సెస్ చేసుకున్న తర్వాత 8వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే 8వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మేము అందరం సమ్మెలకు పోతున్నాం. న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాండింగ్ ఆర్డర్ ఏదైతే ఆర్టిజన్కు వృద్ధిలో తీసుకొచ్చి అది స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేసి ఉన్న ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఏపీఎస్సీబీ సర్వీస్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులకు ఏదైతే రూల్స్ పనిచేస్తున్నారో అదే రూల్స్ అమలు చేయాలని ఒక డిమాండ్ ఉన్నది. దాని తర్వాత చదువును అర్హత బట్టి కన్వర్షన్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న డిమాండే ఉన్న ఆర్డరే మనం అమలు చేయమని చెప్తున్నాం. ఇక 3వ డిమాండు కొంతమంది 2017లో ఆర్టీని కాకుండా మిగిలిపోయారు అధికారుల తప్పిదం వల్ల అలా దీనివల్ల వాళ్ళకు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి ఒక 300-400 మంది వాళ్ళకు ఆర్టీగా చేయాలని చెప్తున్నాం. 4వ డిమాండ్ ఎన్పీడీసీలో 1450 మంది ఫీల్డ్ వర్కర్ ఉన్నారు అన్మెన్ గ్యాంగ్ అని వాళ్ళకి ఆర్టిజన్గా, ఎందుకంటే ఈ ఎస్పీడీసీలో ఏ విధంగా అయితే పోల్ టు పోల్ వర్క్ చేస్తారో అక్కడ పోల్ టు పోల్ వర్కర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆర్టిజన్గా చేయమని డిమాండ్ పెట్టినాం. ఇక చాలామంది 6000 మంది దాదాపుగా ఫ్రీ స్టేట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి పాపం చాలా జీతాలు